బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. 3 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనున్నారు. ఇప్పటికే పలు కంపెనీ ప్రతినిధులను రేవంత్ రెడ్డి కలిశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెంట్తో సమావేశమయ్యారు. తెలంగాణ పెట్టుబడులకు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులపై వివరించారు. రాష్ట్రంపై ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వ వివరాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్కు తెలిపారు. తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుందంటూ రేవంత్ రెడ్డి వివరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. 3 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. ఇప్పటికే పలు కంపెనీ ప్రతినిధులను రేవంత్ రెడ్డి కలిశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెంట్తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్నటువంటి అనుకూల పరిస్థితులపై వివరించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వివరాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్కు తెలిపారు. తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుందంటూ రేవంత్ రెడ్డి వివరించారు. ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరిగే అత్యున్నత స్థాయి సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రైతుల జీవనోపాధిని పరిరక్షించేందుకు వాతావరణానికి అనుకూలంగా సాగేటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించే అంశంపై ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేసినటువంటి డెవలపింగ్ స్కిల్ ఫర్ ఏఐలో మాట్లాడనున్నారు. టెక్ కంపెనీలతో పాటుగా ప్రవాస భారత పారిశ్రామికవేత్తలను సీఎం కలవబోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? నందు, ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన పర్యటన ఆయన చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన 18 నుంచి 20 వరకు లండన్ లో పర్యటిస్తారు. ప్రధానంగా నిన్న ఆయన దావోస్ లో పలు కంపెనీల ప్రతినిధులతోని మాట్లాడారు. అట్లాగే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి పెట్టుబడులు పెట్టాలని చెప్పి పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆయన ప్రధానంగా ఆయనతో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, దాదాపు 20 మంది ప్రతినిధుల బృందం ప్రస్తుతం దావోస్ లో పర్యటిస్తున్నారు. దావోస్ లో జరిగే ఈ 54 యాన్యువల్ మీట్ ఏదైతుందో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి ఆ ఎకనామిక్ ఫోరం లో సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఆయనతో పాటు ఇటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర సీఎంలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దాదాపు 54 కంపెనీలతో ఎంఓయూలు చేసుకుంటేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకుంది. చాలా ప్రముఖ కంపెనీలతోని ఎంఓయూలు కుదుర్చుకునేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆయన హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు చెప్పడం జరిగింది. ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే ఇథియోపియాకు సంబంధించిన డిప్యూటీ పిఎంతో ఆయన సమావేశమయ్యారు. అట్లాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్ బోర్గేతో కూడా సమావేశమయ్యారు. ఇటు అంతర్జాతీయ కంపెనీలతో కూడా ఆయన ఇవాళ సమావేశం కానున్నారు. ప్రధానంగా ఎంఓయూలు కుదుర్చుకొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తున్నారు సీఎం. అట్లాగే రాష్ట్రంలో నెలకొన్న ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన వాతావరణం ఉందో అది ఖచ్చితంగా పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుంది కాబట్టి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆయా కంపెనీలకు సంబంధించిన సిఇఓలు, సిఎక్స్ఓలతోని సమావేశంలో చెప్తున్నారు. ఎంఓయూలు కుదుర్చుకునేందుకు ముందుకు రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నారు. నందు, రైట్, థ్యాంక్ యూ వాసు.